जिंदगी आप रहे तो काफी है। అయితే ఆయన మనతో ఉండాలి అంటే ఆయన మాట మనతో ఉండాలి. अगर वो हमारे साथ रहना है तो उनकी बातें भी हमारे साथ रहनी है। ఆయన మాట మనతో ఉండటము అంటే ఆయన వాక్యం మనలో ఉండాలి. उनकी बातें हमारे साथ रहनी है का मतलब है उनका वचन हमारे अंदर रहना है। ఆయన మనలో ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు అని అర్థం. तो उनका वचन हमारे अंदर रहेगा तो वो हमारे साथ है करके इसका अर्थ है। తిమోతిలో చెప్తాడు కదా ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా పని చేయడు అని. तो तिमोथी में बताता है ना, वो अपने स्वभाव के विपरीत काम नहीं करता है। కాబట్టి ఆయన స్వభావము వాక్యమైనది. उनका स्वभाव भी वचन है। ఆ స్వభావమే వాక్యం రూపంలో మనలో నివసించినప్పుడు तो वही स्वभाव जो है वचन के द्वारा हमारे अंदर जब स्थिर करता है తో మన జీవితంలో ఎట్టి సమస్యలున్నా కానీ అన్ని ఆయనే తీసివేస్తాడు. तो हमारी जिंदगी में जितनी भी समस्या होंगी वो सब वो निकाल फेंकेगा। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా। అయితే చాలా పర్యాయాలు మన జీవితంలో ఎందుకు ఇంకా బాధలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు రోగాలు నిలిచి ఉంటున్నాయి అంటే तो हमारी जिंदगी में बहुत सालों से या अभी भी हमारे अंदर जितनी भी बीमारियां क्यों रहती हैं, సమస్యలైనా ఇబ్బందులైనా ఇరుకులైనా కానీ समस्या दिक्कत तकलीफें जितनी भी हों, తో మనం ఎంతగా ఆశిస్తామో మనలో వాక్యం ఉండాలని మనం అంతగా శ్రద్ధ కూడా పెడతలేదు వాక్యం మీద. तो हम जितना सोचते हैं कि हमारे अंदर वचन रहना चाहिए मगर उतनी श्रद्धा से हम वचन को नहीं सुनते हैं। తో అలాంటి వారిని సోమరులుగా పోలుస్తుంది వాక్యం. ऐसे लोगों को आलसी करके बताता है वचन। సోమరులు ఏది కూడా చేజిక్కించుకోలేరట, ఏది పొందుకోలేరట. అనుకుంటారు కానీ ఊహల్లో పొందుకోలేరు. तो आलसी जो है कभी भी अपने मतलब वो कामयाब नहीं हो पाते हैं, अपने हाथों में नहीं आ पाता है क्योंकि वो उसमें आशा नहीं रखते हैं। అనుకుంటారు కానీ అనుకున్న విధంగా నడుచుకోలేరు. चाहते तो हैं वैसे उस तरह से चलते नहीं हैं, కాబట్టి అనుకున్నది పొందుకోలేకపోతుంటారు. जैसा चाहते हैं वो पा नहीं पाते हैं। కానీ దేవుడు మాత్రం నిత్యము సర్వశక్తిమంతుడు, तो परमेश्वर जो है वो सर्वशक्तिमान है, हमेशा సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు, पूरा समस्त चीजों को सब कुछ मुमकिन करने वाला परमेश्वर है। ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. उसके लिए असंभव कुछ भी नहीं है। మనము కేవలం ఆయన చిత్తములో ఆయన చిత్తానుసారంగా నడవగలిగితే చాలు. वो जैसा चाहता है हमारा उस तरह चलना काफी है। ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. तो सच में वो हमारी जिंदगी में अद्भुत कार्य करेगा। చాలా పర్యాయాలు లోకమంతా మనల్ని నమ్మకపోవచ్చు. तो बहुत बार इस दुनिया के लोग हमें हमारे पर भरोसा ना रखे, మనము కనుక దేవుని యందు విశ్వాసం ఉంచితే अगर हम परमेश्वर पर विश्वास रखेंगे तो మనకి లోకంతో పని లేదు గనుక हमें इस दुनिया से कोई जरूरत तो नहीं है ना। మనకు పని ఉన్నదంతా కూడా దేవునితోనే. हमारा जो भी काम है वो परमेश्वर से है। అదే మాట పౌలు గారి హెబ్రీ పత్రికలు రాస్తాడు. यही बात पौलुस जी इब्रानियों में लिखते हैं। కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు तो वो जैसा चाहता है अगर ऐसे रहे तो మనం దేవునికి గనక నమ్మకస్తులుగా ఉంటే अगर हम परमेश्वर के लिए विश्वास योग्य भरोसेमंद रहे तो ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. तो सच में परमेश्वर हमारी जिंदगी में कार्य करेगा। ఆయన కార్యాలు చేయాలని తలపెట్టి గనక వాగ్దానం చేస్తే तो वो कार्य करेगा करके हम अपने आशा से अगर उसके वादा को पूरा करेंगे तो మనము మన పట్ల ఆయన వాగ్దానం చేసినట్లయితే जैसे उन्होंने हमारे लिए वादा किया था ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు కూడా. उन वादों को सच में पूरा करेगा। మన పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా గానీ हमारी परिस्थितियां कितनी भी कठिनाई में क्यों ना हो, మనల్ని ఆ మార్గాల గుండానే మంచి సురక్షితమైన స్థితికి మనల్ని చేర్చగలుగుతాడు దేవుడు. उस कठिनाई के मार्ग से भी निकाल कर अच्छी स्थिति में लेके आएगा परमेश्वर। కాబట్టి చాలా పర్యాలు మన జీవితంలో అనేక మంది మన జీవితంలో సమస్యలకు కారణకులుగా ఉంటారు. तो बहुत से लोग हमारी जिंदगी में समस्या के कारण होते हैं, అయినప్పటికీ ఆ సమస్యల గుండే దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. तो उसके बावजूद भी उस समस्या से परमेश्वर हमें जय देता है। కానీ అనేక మార్లు మనం పూర్తిగా పడిపోయిన స్థితిలో అనుకుంటాం మనకు మనం. तो कई बार हम अपने आप को सोचते हैं हम पूरी तरह से विश्वास में गिर गए हैं, లేక ఆర్థికంగాను అన్ని విధాలుగా మనం పడిపోయిన స్థితిలో ఊహించుకుంటూ ఉంటాం. नहीं तो आर्थिक स्थिति में हर एक चीज में हम पूरी तरह से गिर चुके हैं करके सोचते हैं। పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని కోల్పోయామేమో అని కూడా ఆందోళన పడతా ఉంటాం. परिस्थितियों के वजह से हम ये भी अंदर ही अंदर व्याकुल होते हैं कि हम विश्वास में पूरी तरह से गिर चुके हैं करके। కానీ దేవుని చిత్తం వైపు ఒక్కసారి ఆలోచన చేసి ప్రార్థిస్తే तो परमेश्वर की इच्छा की तरफ एक तरफ सोच कर अगर हम सोच विचार करें तो ప్రార్థించినట్లయితే प्रार्थना करने से ఆయన ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. तो सच में वो हमें फिर से उठाएगा। మన గతం ఎలాంటిదైనా కానీ దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి
हमारा पास्ट जो भी है वो उसके बावजूद भी परमेश्वर हमसे प्रेम करता है, కాబట్టి ఖచ్చితంగా మనతో ఉంటాడు. तो सच में वो हमारे साथ रहेगा. మన గతాన్ని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. तो हमारे पास्ट को परमेश्वर कभी याद नहीं करता है. మన జీవితంలో శ్రమల వెంటనే ఆశీర్వాదాలను గ్రహించే దేవుడు. तो हमारी जिंदगी में परमेश्वर हमेशा आशीर्वाद देने वाला परमेश्वर है. तो నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను అన్ని విధాలుగా పోషించగలిగిన సమర్థుడు. आप कैसी भी स्थिति में क्यों ना हो, हर एक स्थिति में आपको चलाने वाला परमेश्वर है. మనం చెప్పుకున్న ఈ మాటలన్నీ ఎన్నైతే మనం ఆలకించామో, तो यह भी जो बातें हमने अभी सुनी है, ఇక నిజంగా ఈ పరిస్థితుల గుండా దేవుడు మనల్ని అనేక సార్లు లేవలెత్తలేదా? तो सच में परमेश्वर ने इन स्थितियों में अभी तक हमें सच में उठाया नहीं है क्या? ఆలోచించేయండి ఒకసారి. एक बार सोच विचार कीजिए. ఆలోచిస్తే కృతజ్ఞతతో నిండిపోయి హృదయం దేవుని స్తుతించగలుగుతుంది. तो अगर सोचेंगे तो सच में अब हमारा हृदय उल्लास से भर जाएगा. మన వాక్యం మాటలు వింటున్నప్పుడు నిజంగా మన జీవితంలో ఒక్కొక్క కార్యం దేవుడు చేసినప్పుడు వెంటనే దేవుని స్తుతించాలా. जब हम वचन सुनते हैं तो उन कार्यों को सुन के हमारे अंदर क्या चंगाइयां हुई, क्या अद्भुत कार्य हुई है, उनको सुन के परमेश्वर की स्तुति करनी चाहिए. మనం కేవలం వింటున్నామో లేక చూస్తున్నామో అర్థం కావటం లేదు. हम केवल सुन रहे हैं या देख रहे हैं, ये समझ नहीं आ रहा है. వింటున్న వారమైతే ఆ మాటల్లో దేవుడు మన జీవితంలో చేసిన మాటలను జ్ఞాపకం చేసుకుని వెంటనే వింటూనే దేవునికి స్తోత్రం అని చెప్తాం. అవునా కాదా? तो जब हम वचन सुनते हैं तो उन कार्यों को सुनकर हम तो सुनते सुनते ही परमेश्वर की स्तुति करते हैं, हालेलुया बोलते हैं, हम कहते हैं कि नहीं? కానీ చాలా మంది స్పందన లేని విధంగా ఉన్నారు. ఏం వింటున్నామో ఏం చూస్తున్నామో తెలియని స్థితిలో ఉన్నారు. तो कोई जो भी सुनता है उनके अंदर कुछ भी क्या बोलेंगे, దానికి విన్న దాని గురించి స్పందించే విధంగా, అంటే यानी सुना हुआ वचन को लेके प्रभाव में नहीं आते. सुने हुए वचन में सुनकर प्रभावित होते हैं करके कुछ समझ ही नहीं आता है. కాబట్టి ఎందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, జాగ్రత్తగా వినండి అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. तो इसलिए यीशु मसीह कहता है कि जो भी सुन रहे हैं बड़े ध्यान से सुनिए. మనం వచ్చి కూర్చొని ఏదో హాజరు వేసిన విధంగా ఉండటం ముఖ్యం కాదు, కానీ हम लोग बैठ के बस अपना अटेंडेंस दे रहे हैं ये जरूरी नहीं है. కానీ దేవుడు నా కోసం నన్ను ఓదార్చడానికి, ఆదరించడానికి, బలపరచడానికి ఏం మాట్లాడుతున్నాడు. तो परमेश्वर मेरी बातों को मुझे सहारा दे रहा है, मुझे बल दे रहा है, मुझे और आगे विश्वास में बढ़ा रहा है करके सुनना चाहिए. అలా మనసు పెట్టి వినాలి. ऐसे मन लगा के सुनना चाहिए. ఒకవేళ నా జీవితాన్ని సరి చేయడానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడని అందుకైనా మనసు పెట్టి వినాలి. तो ये भी सोचना चाहिए कि वचन के द्वारा परमेश्वर मेरी जिंदगी में क्या कार्य करना चाहता है, इसलिए भी हमें सुनना चाहिए. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే अगर हम बाइबल के ग्रंथ में देखेंगे तो చాలా మంది విశ్వాస యోధులు మనకు కనిపిస్తారు. तो बहुत से विश्वास वीर योद्धा हमें दिखाई देते हैं. ఎందుకు వారిని బైబిల్ గ్రంథంలో వారి గురించి రాయబడి ఉంది? क्यों बाइबल के ग्रंथ में उनके बारे में लिखा गया है? వాళ్ళ జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి మన జీవితం అలాగ మలుచుకోవాలని, तो उनके जिंदगी में जो भी कार्य हुए हैं, अद्भुत कार्य, वो देखकर हमें भी अपनी जिंदगी को बदलना चाहिए. ఆ వారిలాగే మనం కూడా ఆశీర్వదించబడాలని, उनके जैसा ही हमें भी आशीर्वाद मिलना चाहिए. వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడని మనం విశ్వసించడానికి. तो उनको जो परमेश्वर ने हमेशा याद रखा, उनसे प्रेम किया, ऐसे ही हमसे भी प्रेम रखने के लिए. కాబట్టి మనం చూసినట్లయితే अगर हम देखेंगे तो మన అందరికి తెలిసిన కొంతమంది వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకుందాం. तो हम सबको पता है कुछ व्यक्तियों को हम एक बार याद करते हैं. బైబిల్ గ్రంథం నుండి చూస్తే बाइबल के ग्रंथ में देखेंगे तो నోవాహు నావగడుతున్న సమయాలు మనందరికి తెలుసు. तो नूह जो था जब नाव बना रहा था उस समय हम सबको पता है. ఆయన నావగడుతున్నప్పుడు మరి అందరూ చూశారు కానీ, హేళన చేశారు కానీ, ఎవ్వరికి కూడా ఆయన నమ్మకాన్ని కలిపి నడవలేకపోయారు. तो जब वो नाव बना रहा था, सब लोग, बहुत से जो अन्य जाति लोग थे, वो देख के बहुत मजाक तो उड़ा रहे थे, मगर जो उसका विश्वास था, उसके विश्वास में कोई उसके साथ जुड़कर उसके साथ काम नहीं किया नाव बनाने में. కానీ ఎంతో అద్భుతమైన విషయం అంటే, तो देखिए कितना अद्भुत विषय है कि నోవాహుని ఆ సమయంలో ఉన్న మనుషులు ఎవ్వరు కూడా నమ్మలేదు కానీ, तो नूह को जो उस समय के जो लोग थे, उन्होंने उस पर किसी पर भी विश्वास नहीं किया था. लोगों ने వాళ్ళు నోవాహు మీద ఎవ్వరు కూడా విశ్వాసం ఉంచలేదు. तो अन्य जाति लोगों ने नूह के ऊपर विश्वास नहीं किया, కానీ దేవుడు నోవాహు మీద నమ్మకం ఉంచాడు. मगर परमेश्वर ने नूह के ऊपर विश्वास किया. హల్లెలూయా. हालेलुया. అంటే ఆయన నీతిమంతుడని, क्योंकि वो धर्मी है.
ఆయనను కాపాడాల్సిన అవసరం ఉందని. उसको बचाने की बहुत जरूरत है। కాబట్టి దేవుడు నమ్మాడు గనుకే, परमेश्वर ने विश्वास किया इसलिए, కాబట్టి నోవాహుతో అంటాడు ఆదికాండం 6వ అధ్యాయంలో, तो इसलिए नूह से कहता है उत्पत्ति के 6वें अध्याय में, నీ కోసం నీ కుటుంబం కోసం నావ తయారు చేసుకో అని. अपने लिए और अपने परिवार के लिए नाव तैयार कर। అంటే మనకి ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, तो यहाँ पे जो आश्चर्य देने वाली जो विषय क्या है कि మరి దేవుడి మాటని లేక జరగబోయే వాస్తవాన్ని ఎంతగా నమ్మాడు అంటే నోవాహు, तो जो परमेश्वर की बात को और जो होने वाला है उसको उसने इतनी तरह से विश्वास किया कि తో కష్టపడి దేవుడు చెప్పిన విధంగా కొండ మీద నావ కడుతున్నాడు. तो इसलिए बहुत कठिनाइयों से बहुत मेहनत से उसने पहाड़ पर नाव बनाया। అది ఒక ఏమాత్రం చిన్నది కాదు. वो कोई छोटा मोटा नाव नहीं था। నోవాహు కుటుంబమే కాదు, नूह के परिवार ही नहीं, ఆ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు జతల జతలుగా నివసించగలిగేంత పెద్ద నావను కట్టాలి. तो इतना बड़ा नाव बनाना था कि उस नूह के परिवार के अलावा जितने भी इस पृथ्वी पर जितने भी जीव जंतु थे उन सब के लिए भी उनके भी जोड़ी जोड़ी की तरह उनके लिए कमरे बनाने थे। తో అంత పెద్ద ఓడను కడుతున్నాడు. ఎంత విశ్వాసంతో ఎన్ని సంవత్సరాలు కట్టాడో చూడండి. तो कितना बड़ा नाव बना रहे थे, उतने विश्वास के द्वारा कितने सालों से बनाता जा रहा था। మనం ఆదికాండం 5వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే, उत्पत्ति के 5 के आखिर वचन में देखेंगे तो అప్పుడు నోవాహు 500 సంవత్సరముల వాడు అని రాయబడి ఉంటది. तब नूह जो है 500 साल का था, लिखा गया है। మనం 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి और हम 6वें वचन में जब आएंगे, అతను నావను తయారు చేసిన తర్వాత नाव को बनाने के बाद ఆ జలప్రళయం వచ్చే సమయానికి वो जल प्रलय आने के समय पे ఆ నోవాహు వయసు 600 సంవత్సరాలు అని రాయబడి ఉంది. तो नूह का जो उम्र थी 600 साल का था। తో మీరు చూడండి 5వ అధ్యాయం 32లో మీకు కనిపిస్తుంది ఆయన 500 సంవత్సరాల అతనని. तो 5वें अध्याय के 32 वचन में देखेंगे तो 500 साल का है करके लिखा गया है। అలాగే 6వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేటప్పటికి నోవాహు 600 ఏళ్ల వాడు అని చెప్తున్నాడు. तो ये ऐसे ही उत्पत्ति 6 के 6वें अध्याय में देखेंगे तो नूह 600 साल का है करके लिखा गया అంటే है। సుమారు 100 సంవత్సరాలుగా నావ కట్టడానికి సమయం పట్టినట్టు తెలుస్తుంది. तो कितने मतलब 100 साल उसको नाव बनाने में लग गए। ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా, एक और आश्चर्य को दिलाने वाली बात पता है क्या है? ఈ 100 సంవత్సరాలలోనే వాళ్ళకి పిల్లలు పుట్టినట్లుగా కూడా మీరు సరిగ్గా చరిత్ర చదివితే అర్థమవుతుంది. अगर आप सही से पढ़ेंगे तो उन 100 साल के बीच में ही उनके बच्चे हुए, संतान हुई है करके बताया गया है। మీరు సరిగా చదవండి బైబిల్ గ్రంథం. సరిగ్గా చదివిన వాళ్ళు ఎక్కడుందో తర్వాత నాకు చెప్పండి. सही से स्पष्ट से समझ के पढ़िएगा पूरा, तब आपको समझ में आएगा अच्छे से और मुझे बताइएगा। మీరు కావాలంటే अगर देखेंगे तो మీరు ఈ విషయాన్ని इस विषय को ఇక్కడ 5వ అధ్యాయంలో చదవగలుగుతారు. ఆదికాండము उत्पत्ति के 5वें अध्याय में पढ़ पाएंगे। అప్పుడు చదివినప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. जब आप पढ़ेंगे तो स्पष्ट से आपको समझ में आ जाएगा। అలాగే మళ్ళా 11వ అధ్యాయంలో కూడా 10వ వచనం నుండి చదివినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. ऐसी उत्पत्ति 11 के 10वें वचन से पढ़ेंगे तो आपको समझ में आ जाएगा। అంటే ఇంతగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన కర్తవ్యాన్ని బాధ్యతను నెరవేరుస్తూ మరి దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి నావను కడుతున్నాడు. तो देखिए अपने कर्तव्य को पूरा करते हुए, अपने परिवार को चलाते हुए और परमेश्वर की जो इच्छा है पूरा करते हुए, परमेश्वर जैसा चाहता था इस तरह से चलते हुए उसने नाव को बनाया। దేవుని చిత్తాన్ని కూడా నెరవేరుస్తున్నారు దాంతో పాటు. उसके साथ साथ परमेश्वर की इच्छा को भी पूरा कर रहा था। అయితే లోకంలో ఎవరైనా సహకరించారా తనకి? तो इस दुनिया के लोगों ने कोई भी उसका साथ दिया क्या? ఎవరు కూడా సహకరించలేదు కదా. किसी ने भी साथ नहीं दिया ना। ఎవరైనా సహకరించి ఉంటే, किसी ने भी अगर साथ दिया हो तो, ఎవరైనా నమ్మకం ఉంచి ఉంటే, अगर किसी ने भी विश्वास किया हो तो, నోవాహు మాటల మీద, नूह के बातों पर, ఆయన పనుల మీద, उनके कामों पर, ఆయన ప్రవర్తన మీద, उसके कार्य पर, चाल चलन पर, తో నమ్మిన వాళ్ళు కూడా నావలో ఉండేవాళ్ళు. तो विश्वास करने वाले भी उस नाव में होते। కానీ ఆ దినాల్లో చూస్తే దేవుని దృష్టికి నీతిమంతుడిగా నోవాహు ఒక్కడే కనపడ్డాడని కూడా స్పష్టంగా రాయబడి ఉంది. उस दिनों में देखा जाए तो परमेश्वर की दृष्टि में जो धर्मी था वो अकेला एक नूह ही था, दिखाई दिया, लिखा भी गया है यहाँ पे। ఎందుకంటే లోకం అంతా కూడా పాపంతో నిండిపోయిందని, భూమి మీద పాపం గొప్పదైపోయిందని చెప్తున్నాడు. तो यहाँ पे पूरी लिखा गया कि पूरी दुनिया में पाप पूरी तरह से भर गया, तो पाप इतना बढ़ता जा रहा था। తో ఆ పరిస్థితిలో జలప్రళయం ద్వారా లోకాన్ని అంతా నాశనం చేయాలనుకున్నప్పుడు
तो उस परिस्थिति में जल प्रलय के द्वारा पूरी दुनिया को नाश करने में सोचा परमेश्वर ने। అప్పుడు నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అని చెప్తున్నాడు. तब जो नूह जो था परमेश्वर की दृष्टि पे एक अच्छा मनुष्य, धर्मी मनुष्य दिखाई दिया। అందుకే నోవాహును కాపాడాలని, తన కుటుంబాన్ని కాపాడాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. तो तब परमेश्वर ने निर्णय किया कि नूह के परिवार को बचाना है। అయితే నోవాహులో ఆ విధమైన ప్రవర్తన మరి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. దేవునికి భయపడేవాడని, నీతిమంతుడని, నమ్మకస్తుడని. तो जो नूह के अंदर नूह का जो चाल चलन था वो पूरी तरह से दिखता था कि परमेश्वर में चलने वाला इंसान है, बिल्कुल दीन है और दयालु है करके दिखाई देता था। అయినప్పటికీ అప్పటి ప్రపంచంలో ఆయనతో పాటు ఉన్న వారిలో ఎవ్వరు కూడా ఆయన నమ్మలేదు. उसके बावजूद भी जब उसने लोगों को बताया, उस समय के लोगों ने किसी ने भी विश्वास नहीं किया। ఈ దినాలు మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంటది. आज के समय पे हमारी जिंदगी में भी यही होता रहता है। మనల్ని నమ్మే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. हम पर भरोसा रखने वाले बहुत कम लोग दिखाई देते हैं। చాలా పర్యాలు మన ఇంటి వాళ్ళు కూడా మనల్ని నమ్మలేకపోవచ్చు. तो बहुत बार हमारे घर वाले ही हम पर भरोसा भी नहीं करते हैं। అయినప్పటికీ దేవుని దృష్టికి నమ్మకస్తుడుగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. उसके बावजूद भी परमेश्वर की दृष्टि में एक बहुत ही अच्छा इंसान, धर्मी इंसान, भरोसा इंसान बनना चाहिए। నీతిమంతుడిగా ఉండటానికి ప్రయాసపడాలి. धर्मी इंसान बनने का प्रयास करना चाहिए। వాక్యం చదువుతున్నప్పుడు वो वचन पढ़ते वक्त చాలా సార్లు చదివినా కానీ बहुत बार पढ़ने के बाद भी ఆశ్చర్యంగా అనిపించిన విషయం నాకు ఈ దినం నాకు తోచింది మీతో చెప్తున్నాను. तो आश्चर्य होने वाला विषय जो था, मुझे आज जो लगा वो मैं आपको बता रही हूँ। లోకమంతా ఆయన నమ్మలేదు కానీ దేవుడు నోవాహును నమ్మాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. पूरी दुनिया ने नहीं माना और बस परमेश्वर ने उस नूह को माना। देखो कितनी बड़ी गवाही है। ప్రపంచం అంతా ఆయన సందేహించింది. ఆయన చేసే పనిని కట్టే ఓడ విషయం అంతా సందేహించింది. तो जो वो नाव बना रहा था, पूरी दुनिया के लोग उसके ऊपर शक करते थे और उसके ऊपर मजाक उड़ाते थे, కానీ దేవుడు మాత్రం అతను నమ్మాడు. मगर परमेश्वर ने उस पर विश्वास किया। तो ఈ దినం మా ఇద్దరు దేవదాసులు నేను ఇద్దరం బాప్తిస్మం తీసుకున్న దినము. तो आज के दिन जो है पास्टर जी और मेरा बपतिस्मा का दिन है। तो అయితే మేము కూడా నిజంగా సేవలో అడుగు పెట్టినప్పుడు దేవుని పిలుపు మేరకి तो सच में जब हमने इस विश्वास के नाव में जब हमने पैर रखा, जब परमेश्वर ने बुलाया, సేవలో అడుగు పెట్టినప్పుడు जब ये सेवा में हमने कदम रखा, నిజంగా ఎవరూ నమ్మలేదు. तो सच में किसी ने विश्वास नहीं किया। ఎలాగ నోవాహు నమ్మలేదు. जैसे नूह को विश्वास नहीं किया था। చాలా రకరకాల మాటలు అన్నారు. तो बहुत तरह की बातें कही। విశ్వాసులైన వారు అన్నారు, जो विश्वासी थे उन्होंने कहा, సేవకులైన వారు అన్నారు, जो सेवक थे परमेश्वर के उन्होंने कहा, అలాగే అన్యులైన వారు అన్నారు, ऐसे अन्य जाति लोगों ने कहा, రక్త సంబంధులు కూడా అన్నారు, जो खून के रिश्तेदार थे उन्होंने भी कहा। ఎవరు కూడా నమ్మకం ఉంచలా. किसी ने भी नहीं भरोसा किया। ఆ సమయంలో చాలా భయంకరమైన మనోవేదనకి గురయ్యాం. तो उस समय बहुत ही अंदर व्याकुल होते जा रहे थे हम लोग। तो దేవుడేమో ప్రత్యేకంగా తన సొంతగా పిలుచుకున్నాడు సేవ నిమిత్తము. तो परमेश्वर ने हमें तो प्रत्येक रूप से अपनी सेवा में हमें बुलाया है। కానీ ఎవరు నమ్మటం లేకపోతే మేము చేసే సేవ ఏముంది అనిపించింది నాకు. जब कोई भरोसा ही नहीं करा तो हमारा सेवा करने का क्या मतलब है लगा। అంటే మా మీద నమ్మకం లేనప్పుడు మేము చెప్పే సువార్తను ఎవరు నమ్ముతారు అనిపించింది. जब हमारे पर भरोसा नहीं है तो हम जो वचन बता रहे हैं तो उसका बताने का क्या मतलब है। అప్పుడు దేవుడు మమ్మల్ని బలపరిచిన మాటను మీతో చెప్తాను. तो परमेश्वर ने जो बात वचनों के द्वारा जो हमें बल दिया वो मैं बताती हूँ। యోహాను సువార్త యోహాను సుసమాచాर 15వ అధ్యాయము 15 अध्याय 16వ వచనం చూస్తే 16वां वचन देखेंगे तो, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. तुमने मुझे नहीं चुना परंतु मैंने तुम्हें चुना है और तुम्हें नियुक्त किया है कि तुम जाकर फल लाओ और तुम्हारा फल बना रहे, कि तुम मेरे नाम से जो कुछ पिता से मांगो वह तुम्हें दे। దేవుడే ఏర్పరచుకున్నాడని మాట్లాడి దేవుడు బలపరిచాడు. तो इन वचन के द्वारा परमेश्वर ने ही कहा कि मैंने ही तुम्हें चुना, इसके द्वारा हमें बल दिया। అయితే ఆ దినాల్లో నోవాహుని జనం నమ్మకం ఉంచుక నశించిపోయారు. उस समय नूह का जो बातों पर विश्वास नहीं किया लोगों ने और वो नाश हो गए। కానీ నోవాహు చరిత్ర మాత్రం ప్రపంచం ఉన్నంత కాలం నిలిచే ఉంటుంది. तो नूह का जो चरित्र है, कहानी है, जब तक दुनिया है तब तक वो कहानी बनी रहेगी। అలాగే నమ్మకపోవచ్చు. మా పరిచర్య మొదలైన దినాల్లో చాలా మంది నమ్మలేదు. तो हमारा जो परिचर्य था, जो सेवा थी, जब हमने स्टार्ट किया किसी ने भी नहीं सुना।
నమ్మలేదు ఎవరు. मतलब किसी ने भी भरोसा नहीं किया। అయినప్పటికీ దేవుడు మమ్మల్ని బలపరుస్తూ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్తున్నాడు. उसके बावजूद भी परमेश्वर ने हमसे बात करी और कहा मैंने तुम्हें चुना है। నేను మీరు ఫలించాలని తండ్రికి ఇష్టమైందని మాట్లాడాడు దేవుడు. तो तुम फल लाओ करके परमेश्वर की इच्छा है करके परमेश्वर ने हमसे बात करी। అప్పుడు మళ్ళా మేము నిలదొక్కుకోగలిగాం. फिर से हम विश्वास में बल पाया। అప్పుడు సేవలో మరలా స్థిరపడగలిగాం. तो हम फिर से सेवा में स्थिर हो गए। నిజంగా దేవుడు చేసిన వాగ్దానం ఎంత గొప్పదో तो చూడండి. देखिए सच में परमेश्वर ने जो वादा किया है वो कितना महान है। तो వాగ్దానం విషయంలోకి వచ్చేటప్పటికి तो वादा के विषय में अगर आए तो మనం అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాం. तब अब्राहम को हम याद करते हैं। వాగ్దాన విషయంలో దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. वादा के विषय में परमेश्वर ने अब्राहम से वादा किया था, వాగ్దానం చేసి నెరవేర్చాడు కూడా. उससे वादा किया और उसे पूरा भी किया। అబ్రహాం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ధైర్యం కలుగుతుంది. जब अब्राहम के विषय में सुनते हैं तो हर एक विषय को बहुत ही अच्छी हिम्मत मिलती है। ఏమని? क्या करके? ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని. उसने वादा किया है और विश्वास के योग्य है परमेश्वर। అయితే అబ్రహాం విషయంలో చేసిన వాగ్దానం మనందరికీ తెలుసు. तो अब्राहम के विषय में क्या वादा किया हम सबको पता है। మరి ఆదికాండం 12 అధ్యాయంలో ఆయన వంశం ద్వారా సమస్త భూజనుల వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పాడు. तो उत्पत्ति 12 अध्याय में उसके वंश के द्वारा पूरी पृथ्वी आशीष पाएगी करके लिखा गया है। అది నెరవేర్పు ఈ దినాల క్రైస్తవులుగా ఉంటున్న మనందరికీ తెలుసు. तो ये पूरा हुआ है जो हम लोग इस समय जो विश्वासी है हम सबको पता है। అయితే ఆ వాగ్దానం చేసేటప్పటికి అబ్రహాంకు సంతానమే లేదు. तो वो जो वादा जब हुआ किया गया था उस समय अब्राहम के संतान ही नहीं थी। మనం 15 అధ్యాయంలో చూసిన तब हम 15 अध्याय में देखे तो ఆయన మరి సంతాన విషయంలో దేవుడు మాట్లాడి వాగ్దానం చేసిన విషయాలు మనకు కనపడతాయి. तो संतान के विषय में परमेश्वर ने उनसे वादा किया था करके हमने देखा है। అయితే 21 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 21 वचन में आए तो 21 अध्याय में आए तो उत्पत्ति के మరి ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే సంతానాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. तो उन्होंने वादा कर संतान दिया करके हमने सुना है। అలాగే ఆ వంశం నుండే అందరికీ భూజనులందరికీ ఆశీర్వాదము కలిగించే విధంగా ఆ వంశం నుండే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రావటం, మనందరికీ రక్షణ దొరకటం ఇది గొప్ప కార్యము. तो उसके संतान के द्वारा ही हम सब आगे विश्वास में आए और उनके संतान के द्वारा ही यीशु मसीह का पैदा होना और हम सब का आना हमने यहाँ पे देखा है। కాబట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. तो देखिए जो परमेश्वर वादा करता है उसको पूरा भी करता है। మనం ఈ శోధనలో లేకపోతే ఇరుకుల్లోనో ఇబ్బందుల్లోనో ఉన్నప్పుడు जब हम इन कठिनाई में दुख में परेशानियों में जब रहते हैं, ఎందుకంటే ఈ భూమి మీద ఉండగా అవన్నీ లేని జీవితం అంటూ ఉండదు. तो इस धरती में रहते हुए ऐसे दुख परेशानी के बगैर जिंदगी नहीं होगी। ఖచ్చితంగా మనం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక బాధకో శ్రమకో ఇబ్బందికో ఇరుకులకో గురవుతాం. तो पक्का हम कोई ना कोई कठिनाई में दुख में परेशानियों में जरूर रहेंगे। तो అప్పుడల్లా కూడా దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. उस समय हमेशा हमें परमेश्वर के वादाओं को याद करना चाहिए। तो ఆ వాగ్దానము కూడా నెరవేరదేమో అన్న పరిస్థితులు కూడా తలెత్తినట్లు అనిపిస్తాయి చాలా సార్లు. तो बहुत बार लगता है वो जो वादा है वो भी नहीं पूरे होंगे करके लगता है। మరి ఇప్పుడు సంతానం అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు ఇస్సాకు రూపంలో. तो इसाक के रूप में अब्राहम को संतान दिया गया। మరి ఆ సంతానాన్ని దేవుడు అడిగినప్పుడు అర్థం ఏంటి చెప్పండి? तो उसी संतान को परमेश्वर ने जब मांगा तो उसका अर्थ क्या है? మరి ఏమైనా ఆశలు ఉన్నాయా ముందుకి? ఆ వంశం ఆశీర్వదించబడుతుందని, ఆ వంశం నుండి అనేక మంది రక్షించబడతారు లేక సమస్త భూజనులు రక్షించబడతారు అన్న ఆశ ఏమైనా కనిపిస్తుందా? जब परमेश्वर ने इसाक को मांगा तो आगे संतान बढ़ेगी करके ऐसी कोई आशा हुई थी या आगे पूरी धरती फैलेगी इनके संतान के द्वारा करके कुछ लगा था क्या? ఆయన వంశం నుండి ఆశీర్వదించబడతారని ఏమన్నా ఆశలు కనిపిస్తాయా? उसके वंश के द्वारा ही आशीष पाएंगे करके कुछ ऐसा आसरा हमें मिला? కానీ దేవుడు చూడండి అద్భుతమైన దేవుడు. तो देखिए परमेश्वर जो अद्भुत महान परमेश्वर है। तो ఇస్సాకుని బలి కోరాడే గాని इस्साक का बलि तो मांगा, కానీ అబ్రహాము ఆ పని చేయటాన్ని బట్టి తను దేవునికి భయపడువాడని దేవుడు నమ్మాడట. तो अब्राहम ने परमेश्वर के मांगने से इस्साक को वो काम पूरा करने के लिए भी जब गया तो परमेश्वर को पूरा पक्का हो गया ये पूरा मुझ पे विश्वास रखता है और भय रखता है। కాబట్టి ఇక మరి ఇస్సాకును బలి కానివ్వకుండా ఇస్సాకు బదులుగా ఒక గొర్రె పిల్లను బలిచ్చినట్లుగా చూస్తున్నాం. तो परमेश्वर ने इस्साक की बलि चढ़ाने नहीं दी और उस बगल में एक भेड़ को रखा जिससे उस भेड़ की बलि चढ़ाई गई। तो దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు అని.
तो वो देख के हमें साफ पता चलता है कि परमेश्वर वादा करने वाला, पूरा करने वाला परमेश्वर సో है। ఈ సంవత్సరం మన క్యాలెండర్ కూడా ఇలాగే దేవుడిని చిత్తం గురించి ఆది నుండి అంతం వరకు తీయడం జరిగింది. तो इस साहब का जो कैलेंडर है हमने उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक जहाँ तक है हमने पूरी तरह से उनके बनाया है। అలాగే మా విషయంలో కూడా దేవుడు చేసిన కార్యాన్ని చూస్తే సేవ విషయంలో तो हमारे विषय में भी जो हमने पास्टर जी और हमें जो सेवा के कार्य में जो हुआ था, సో నిజంగా దేవుడు ఎలాగో మా యోహాను సువార్త 15:16 మాట్లాడారు. तो యోహాను సుసమాచాर 15:16 में जैसे बात करी, సో ఈ దినాన మరి సొంతగా చర్చి కట్టుకుని నడపగలుగుతున్నాము. అందులో సమస్తము దేవుడు మనకు అనుగ్రహించాడని, మరి దేవుడు మీరు ఫలించుట, మీ ఫలము నిలిచి ఉండుట నాకు ఇష్టమన్న ఆ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. तो परमेश्वर ने जिस तरह से वादा किया था, मैंने चुना है तुम फल लाओ और फल लाके नियुक्त होगे करके जो था, अभी इस समय हमने चर्च बनाकर अपने मेहनत से और इस कलीसिया को चला रहे, तो ये वादा हमारा पूरा हुआ। సో ఈ మధ్య పాస్టర్ ఫెలోషిప్ లో తిరుగుతూ ఉంటారు, మీ అందరికీ తెలుసు. तो आजकल जो पास्टर जी हैं पास्टर्स के फेलोशिप में घूमते रहते हैं, आप सबको पता है। సో నాకు కూడా అడప వాళ్ళు మాట్లాడుకుంటే వినిపిస్తా ఉంటవి. तो थोड़ा बहुत वो जो बात करते रहते हैं वो हम भी थोड़ा बहुत सुनते रहते हैं। సో నిజంగా వాళ్ళ నోటితో అంటున్నారు, నిజంగా మీరు ఎంత గొప్ప సేవ చేస్తేనో ఈ ఢిల్లీ పట్టణంలో మీకంటూ ఒక సొంత చర్చి ఉంది అని. तो उनकी बातों के द्वारा सुनती हूँ तो वो बोलते हैं कि सच में परमेश्वर महान है और आपने परमेश्वर पे इतना विश्वास रखा, भय रखा, उस भय से आपने विश्वास के द्वारा एक अपना खुद का चर्च बनाया और अच्छा सेवा कर रहे हैं। సో నిజంగా ఈ నోవాహును దేవుని నమ్మలేదు ఒక సమయంలో ప్రజలంతా. तो नूह से पर विश्वास नहीं किया इस दुनिया के लोगों ने एक समय पे। దేవుని విషయంలో నోవాహు మీద నమ్మకం ఉంచలేదు. परमेश्वर के विषय पे नूह पर विश्वास नहीं किया। అయినప్పటికీ దేవుడు నోవాహును కాపాడినట్లు మనం చూస్తున్నాం, దేవుడే నోవాహును నమ్మినట్లు మనం చూస్తున్నాం. तो उसके बावजूद भी परमेश्वर ने नूह को बचाया और परमेश्वर ने ही नूह को आगे बढ़ाया। కాబట్టి లోకం మనల్ని నమ్మినా నమ్మకపోయినా, तो देखिए अगर इस दुनिया के लोग हम पर भरोसा रखे ना रखे, లేక మన ఇంటి వారు మనల్ని నమ్మినా నమ్మకపోయినా, नहीं तो हमारे घर वाले ही हम पर विश्वास ना रखे, లేక మన స్నేహితులు మనల్ని నమ్మినా నమ్మకపోయినా, नहीं तो हमारे जो मित्र लोग हैं, फ्रेंड्स हैं, अगर वो हम पर भरोसा रखे మన ना దేవుని रखे, దృష్టి గనుక నీతిమంతులుగా ఉంటే, हम परमेश्वर की दृष्टि में अगर धर्मी बन के रहेंगे तो ఖచ్చితంగా దేవుడు మన జీవితాలు వాగ్దానం చేస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. तो सच में परमेश्वर जो है हमारे वादा को पूरा करेगा और उसको आगे भी बढ़ाएगा। అయితే ఈ విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో సమస్యలు రాకుండా ఉంటాయి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. तो कभी भी ये मत सोच, विश्वास की जो यात्रा है इस जिंदगी में समस्या नहीं आएंगी करके मत सोचिएगा। కానీ मगर మన జీవితంలో ఎట్టి సమస్యలున్నా, हमारी जिंदगी में कितनी भी समस्या क्यों ना हो, వాటన్నిటిలో గుండా ఆ సమస్యలన్నిటి గుండా కూడా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసి మనల్ని బయటకు उन నడిపించగలుగుతాడు. समस्याओं से, कठिनाइयों से हमें निकाल कर परमेश्वर एक अच्छा मार्ग में ले जाएगा। మనం కొరింథీ పత్రికలో ఈ మాట చూడగలుగుతాం. कुरिन्ती पत्रिका మొదటి కొరింథీ పత్రికలో पहला कुरिन्ती पत्रिका में మనం ఈ మాటను చూడగలుగుతాం. इन बातों को हम देखते हैं। ఏమంటాడో చూడండి, 10వ అధ్యాయము तो 10वें अध्याय में देखिएगा। ఇక్కడ 13వ వచనం నుండి చూస్తే, 10वें अध्याय का 13वें वचन में देखेंगे तो సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధన నుండి తప్పించుకొనుటకును మార్గమును కలుగు చెయ్యును. तुम किसी ऐसी परीक्षा में नहीं पड़े जो मनुष्य के सहने से बाहर है। परमेश्वर सच्चा है और वह तुम्हें सामर्थ्य से बाहर परीक्षा में ना पड़ने देगा, वरन परीक्षा के साथ निकास भी करेगा कि तुम सह सको। మనం అందుకు ఒక సాదృశ్యంగా చూసుకుంటే మోషే గుర్తొస్తాడు. तो इसके सादृश्य रूप में अगर देखेंगे तो मूसा याद आता है। మోషే ఏ దినాల్లో పుట్టాడు? मूसा कौन से दिनों में पैदा हुआ? మనందరూ తెలుసు. हम सबको पता है। ఇజ్రాయెల్ అనగా హెబ్రీలు పెరిగిపోతున్నారని, इजरायली हिब्रू में ఇజ్రాయేలు పెరిగిపోతున్నారని, వాడి సంతానం పెరిగిపోతుందని, इजरायलियों की संतान बढ़ती जा रही है करके ఆ ఐగుప్తు దేశంలోని ఫరో ఏం చేశాడు? तो मिस्र देश का जो फरो उसने क्या किया? మగ సంతానాన్ని అంతా చంపేయమన్నాడు. जो भी लड़के थे उन सबको, जितनी भी संतान पैदा हो रहे उन सबको मार डालना है कहा। ఆ రోజుల్లో మరి మోషే బ్రతికుండటం సాధ్యమవుతుందా? उस समय में मूसा का जिंदा होना वो हो पाता क्या? కానీ దేవుడు అతన్ని బ్రతికే ఉంచాడు. मगर परमेश्वर ने उसे बचा के रखा। ఆ స్థితి అంతా కూడా, చరిత్ర అంతా మనకు తెలుసు. वो सो पूरी कहानी जो है हम सबको पता है। 3 నెలలు మాత్రమే తల్లిదండ్రులు దాయగలిగారు.
3 महीने ही माता पिता उसे बचा पाए। తర్వాత దాయి లేక తీసుకెళ్లి నదిలో వదిలిపెట్టారని మనకు తెలుసు. तो उसका बचा नहीं पा रहे थे, तो उन्होंने जाके क्या किया, नदी में छोड़ दिया, टोकरी में। ఆ తర్వాత మరి అక్కడ ఫరో కుమార్తెకు మోషే దొరికాడని తెలుసు. वो जो टोकरी में मोशे था, वो जो फरो की जो बेटी थी, उनको मिला। సరే, ఇక్కడ సమస్యలు కదా, ఆ సమస్యల నుండి బయటపడ్డాము అనుకుంటే మరి అక్కడైనా సమస్యలు లేకుండా ఉన్నాడా? तो चलो इन समस्याओं से बच निकला, तो देखो वहां पे जाने के, फरो के घर में जाने के बाद उन समस्याओं से बाहर तो नहीं निकला। ఆ సమస్యలు లేకుండా ఉండేయని చెప్పగలుగుతామా? ऐसे समस्या नहीं थी करके बोल सकते हैं क्या? అక్కడున్నా గానీ మోషకు కూడా సమస్యలు ఎదురైనవి. उधर रहते हुए भी मूसा को जो समस्याएं सामने आई। ఎందుకు? क्यों? పెంచింది ఎవరు? తల్లి మనకు తెలుసు. पालने वाली माता कौन है हम जानते हैं। ఆ సొంత తల్లే పెంచింది. उसकी अपनी माँ ने ही उसे पाला। అయితే ఆ చిన్నతనం నుండే ఇజ్రాయెల్ చరిత్ర, ఇజ్రాయెల్ దేవుని గురించి చరిత్ర తనకు అభ్యసింప చేస్తుంది కనుక बचपन से ही जब खुद की माँ ने ही उसे पाला, तो सारा इजराइल का जो चरित्र है, पूरी कहानियां उसको बताती रहती थी। అతను దాసత్వంలో ఉన్న తన ప్రజల పట్ల తనకు దయగలిగింది. जो दासत्व में थे, उसकी जो प्रजा है उसके ऊपर उसको दया आई। వారిని విడిపించాలన్న ప్రయత్నంలో మరలా శోధనలో उनको छुड़ाना है, उसके प्रयत्न में और कठिनाई आने लग गई। తన వారే వతన నమ్మటం లేదు. उसके अपने लोग ही मान रहे नहीं थे। నువ్వు వచ్చిన తర్వాత మాకు సమస్యలు పెరిగిపోయినాయి అంటున్నారు. आपके आने के बाद हमारी समस्याएं बढ़ गई हैं, कहते हैं। ఏదో కష్టపడి ఎలాగో దేవుని కృపను బట్టి అందరిని విడిపించుకుంటూ వస్తే कैसे भी कष्ट करके सबको किसी तरह भी निकाला वहां से बाहर। ఎంతో ఓర్పును సహనాన్ని కలిగి వాళ్ళందరినీ విడిపించుకుంటూ వస్తే कोई सहन शक्ति के साथ उन्होंने लोगों को वहां से निकाला, तो మరి మార్గములో ప్రయాణములో మరలా సమస్యలు. मार्ग में जो भी उनकी यात्रा थी, उनमें भी समस्याएं। ప్రతి చిన్న విషయంలో మోషే మీదకు వ్యతిరేకంగా లేవటం, हर एक छोटे विषय में मूसा के ऊपर विरोध करना, उसके ऊपर चिल्लाना। ఆ సమయంలో మరి సొంత వారైన సహోదరుడు సహోదరి కూడా ఆయనకి విరుద్ధంగా మాట్లాడటం. तो उस समय जो उसके अपने खून के रिश्तेदार थे, वो भी उसके ऊपर भाई बहन जो थे, वो भी चिल्लाते थे। అయినప్పటికీ మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. उसके बाद भी परमेश्वर ने मूसा से अलग नहीं हुआ। మోషే ఎక్కడుంటే అక్కడ సమస్యకు పరిష్కారం దొరికిపోతా వచ్చింది. जहाँ पे भी मूसा रहता था, उनकी समस्या का हल हो जाता था। మనం నిర్గమ కాండం నుంచి ద్వితీయోపదేశం కాండం దాకా చదువుకోవచ్చు మోషేని గురించి. तो हमें निर्गमन से लेकर व्यवस्था विवरण तक हमने पढ़ते रहेंगे तो हम पता चल जाएगा। ఎక్కడ మోషే ఉంటే అక్కడ సమస్యకు పరిష్కారం. जहाँ पे भी मूसा है, वहाँ पे समस्या का हल हो जाता था। అంటే మోషే ప్రతిసారి శోధించబడతా ఉన్నాడు ప్రజల ద్వారా. तो हर एक बार जो प्रजा के द्वारा मूसा को कठिनाइयां आती रहती थी। ఏ ప్రజల వాళ్ళు? कौन सी प्रजा थी वो? అన్ని జనుల ద్వారా కాదు. अन्य जाति नहीं थे। ఎవరినైతే విడిపించుకుని తీసుకొచ్చాడు వారి ద్వారా శోధనలు. जिनको वहां से छुड़ा के लेके आया था दासत्व से, उन्हीं के द्वारा समस्याएं आती थी। అయితే అన్ని పరిస్థితులను గుండా దాటించుకుంటూ వెళ్ళాడు దేవుడు మోషేని. तो हर एक परिस्थितियों से परमेश्वर ने उसे बचाते हुए लेके जा रहा था। మనం ఈ మోషేని చూసినప్పుడల్లా కూడా మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, जब भी हम मूसा को देखे तो जो हमें याद करने वाली बातें क्या हैं कि ఏ పరిస్థితి అయినా గానీ దేవుడు వాటి నుండి మనల్ని తప్పిస్తాడు. कोई सी भी परिस्थितियां क्यों ना हो, परमेश्वर हमें उससे बचाएगा। మన కోసం మార్గం సరళం చేస్తాడు. हमारे लिए मार्ग सीधा करेगा। నిజంగా మార్గము ఎర్ర సముద్రం గుండా మార్గం ఏర్పడుతుందంటే అంతకంటే అద్భుతమైన మార్గం, లేకపోతే అసలు ఊహించని మార్గం ఇంకోటి ఉండదు. तो देखिए, सच में जो अद्भुत कार्य था, लाल समुद्र से के अंदर से मार्ग, बीच के मार्ग निकालना, मतलब उससे बड़ा महान अद्भुत कार्य और कहीं नहीं हुआ होगा। చూడండి, అది ఒక్క మాట చాలు మోషేకు మార్గములు లేక దేవుడు మోసే పరిస్థితుల్లో మార్గాన్ని సరళం చేశాడు అని చెప్పడానికి. तो देखिए, वो एक बात ही काफी है, जो परमेश्वर ने उसके मार्ग को सीधा किया, वो ही एक चिन्ह है जो देख सकते हैं हम। ఇవన్నీ మనం తలుచుకున్నప్పుడు మనం ఆ రీతిగా విశ్వాసం ఉంచగ, ఎంత దీనుడయ్యి మోషే ఎంత పేరు సంపాదించుకున్నాడు దేవుడి దగ్గర, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. तो इन सबको भी हमें याद करना चाहिए कि परमेश्वर के सामने कितना दीन होकर, दयालु होकर रहा, तो परमेश्वर ने उसको कितना साथ दिया। ఏమని మాట్లాడుతున్నాడు మోషే గురించి దేవుడు? तो मोशे के बारे में परमेश्वर क्या बात करता ఎలాంటి है, సాక్ష్యం ఇస్తాడు? कैसी गवाही देता है? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటాడు. मेरे पूरे घराने में विश्वास योग्य भरोसामंद इंसान है, సాత్వికుడు అని చెప్తాడు. नम्र है करके बताया गया है। కాబట్టి అలాంటి సాక్ష్యాన్ని దేవుడి నుండి పొందుకున్నప్పుడు, तो ऐसी गवाही जो है परमेश्वर की ओर से जब मिलती है, तो మన జీవితంలో ఎన్ని సమస్యలైనా సరే
हमारी जिंदगी में कितनी भी समस्याएं क्यों ना हो, ఎట్టి పరిస్థితులైనా సరే, कैसी भी परिस्थिति क्यों ना हो, మార్గమే లేదు అనిపించినా సరే, मार्ग ही नहीं है करके लगे तब भी, దేవుడు ఖచ్చితంగా నీ కోసం మార్గం సరళం చేస్తాడు. तो परमेश्वर पक्का आपके लिए एक मार्ग सीधा करेगा. మనం చరిత్ర పరంగా గుర్తు పెట్టుకుంటాం బాగా, ఎవరి గురించి, నోవా గురించైనా, అబ్రాహం గురించైనా, మోషే గురించైనా, ఇంకా వేరే వారి గురించి. तो हमने जो कहानियां, जो चरित्र है, वो से इतिहास है, जो कुछ हम याद तो रख लेते हैं, मूसा हो, अब्राहम हो, नूह हो, सबके बारे में. కానీ వారి ద్వారా దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటున్నాడు అది మాత్రం స్మరణకు తెచ్చుకో. तो उनके द्वारा जो परमेश्वर ने उनके साथ जो कार्य किया, उनके द्वारा जो हमें सीखना चाहिए वो नहीं सीखते हैं, దాని గురించి మనం ఆలోచన చెయ్యం. उसके बारे में सोचते भी नहीं है. తో మనకి కేవలం చరిత్ర మాలూము తెలిసినందువల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? केवल वो इतिहास हमें पता चल के फायदा क्या है बताइए. అలాగే మనము యేసేపు విషయంలో చూస్తాం. ऐसे ही हम यूसुफ के बारे में भी हम देख चुके हैं. యేసేపుకి ఎంత భయంకరమైన కీడు సంభవించిందో మనందరికీ तो తెలుసు. यूसुफ को कितनी भयंकर स्थितियां आई है हमें पता है. మనం కూడా చాలా సార్లు బాధపడతాం. तो हम भी बहुत बार दुख होते हैं. మనం చాలా మందికి మేలు చేస్తా ఉంటాం, हम बहुतों के लिए भलाई करते हैं, చాలా మందికి ఉపయోగపడతా ఉంటాం, किसी के लिए इस्तेमाल हो जाते हैं, చాలా మంది बहुतों के लिए इस्तेमाल हो जाते हैं. తో వారే మనకు విరుద్ధంగా మాట్లాడతారు, वो ही हमारे विरुद्ध बात करने लगते हैं, వాళ్ళే మన విరుద్ధంగా కార్యాలు చేస్తారు, वही हमारे विरुद्ध कार्य करने लगते हैं, ఎంతో కీడు తలపెడతారు. कितने गलत हमारे साथ बुराइयां करते हैं. అయితే ఆ సమయంలో కూడా ధైర్యంగా ఉండాలి అంటే, उसके बाद भी हमें धैर्य से रहना है. तो అలాగా ఆ కీడు తలపెట్టిన వారి మీద ఎలాంటి పగ గాని బాధ గాని పెట్టుకోకూడదు అని గనక తెలుసుకోవాలి అంటే, तो ऐसे हमारे साथ गलत करने वालों के ऊपर कोई भी गुस्सा वगैरह नहीं रखना है. उससे हमें कैसे रहना है कि యోసేపుని గురించి నేర్చుకోవచ్చు. तब यूसुफ के बारे में जो इतिहास था वो याद रखना है. అన్నదమ్ములు యోసేపుకు కీడు తలపెట్టారు మనకు తెలుసు. तो यूसुफ के जो भाई थे उन सब ने उसके साथ गलत किया, हम सबको पता है. వారు తలపెట్టిన కీడు ఎంత దాకా తీసుకెళ్లిందంటే అతను మరి జైల్లో ఇబ్బందులు అనుభవించాల్సి వచ్చింది. जो यूसुफ के भाइयों ने जो उसके साथ ऐसा गलत किया कि यूसुफ को जेल में रहना पड़ा. అయినప్పటికీ उसके बावजूद भी దేవుడు ఆ కీడును కలిగించే పరిస్థితులుగా నుండి తనకు మేలును కలిగించాడు. చూడండి ఎంత గొప్ప तो దేవుడు. परमेश्वर ने जो कठिनाई आने दी, मगर उसी कठिनाई से उसके साथ भलाई भी हुई. మనం కీడు చేసిన వెంటనే, కీడు మన జీవితంలో వచ్చిన వెంటనే మనం భయపడిపోతాం, ఆందోళన పడిపోతాం, ఇక మార్గమే లేదు అనుకుంటాం. जब कठिनाई हमारे पास आ जाती है तो हम सोचते हैं अब हमारे लिए कोई मार्ग ही नहीं है करके हम बहुत डरने लग जाते हैं, बहुत कांपने लग जाते हैं. కానీ ఇక్కడ చూడండి యేసేపు జీవితంలో ఆ కీడునే మేలుగా మార్చాడు గొప్ప దేవుడు. तो देखिए यूसुफ की जिंदगी में जो कठिनाई थी, उस कठिनाइयों से ही परमेश्वर ने उसके लिए भलाई लेके आया. ఏమంటాడు, తన అన్నదమ్ములు తను మంత్రి అయిన తర్వాత తన దగ్గరికి వస్తారు కదా, जब वो यूसुफ मंत्री हो जाता है, उसके भाई, सब भाई जब उसके पास आते हैं ना, వాడు భయపడిపోతారు. ఈ తమ్ముడినేనా మేము ఇలాగా చంపేయటానికి గుంటలో పడేసాం, అమ్మి వేసామని భయపడిపోతారు. जब पता चला यूसुफ ही उनका भाई है तो वो डरने लग जाते हैं, इसी भाई को हमने खोदा, गड्ढा खोद कर उसमें डाल दिया था और बेच डाला था करके वो डरने लग जाते हैं. అప్పుడు ఏమంటాడు, तब यूसुफ क्या कहता है, మీరు మార్గంలో ఒకళ్ళనొకళ్ళు గొడవలు పడొద్దు, आप जब मार्ग में जब वापस जाएंगे तो एक दूसरे से लड़िएगा मत. ఈ పరిస్థితుల గుండా తప్పించడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. इस अकाल की परिस्थितियों में बचाने के लिए ही परमेश्वर ने पहले मुझे, आप लोगों से पहले मुझे यहाँ भेज दिया. అసలు నిజంగా ఎంత క్షమించే గుణమో చూడండి. तो देखिए सच में कितना महान मन है और क्षमा करने का मन है. ఆయన దగ్గర అధికారం ఉందో, దాన్ని ఉపయోగించుకుని వాళ్ళని ఏమైనా చేయొచ్చు. उसके पास एक बहुत बड़ा अधिकार था, उसको उपयोग करके वो अपने भाइयों के साथ कुछ भी कर सकता था. మనకి ఎవరైనా కీడు చేశారని గారు మనం ఎంతో వ్యాకులు పడిపోయి వీలైనంత వరకు అణుచుకుని కూడా కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. तो जो हमारे साथ गलत करता है हम बहुत ज्यादा व्याकुल हो जाते हैं और अपने आप को कम करने के बावजूद भी उसके साथ गलत करने के लिए सोचते रहते हैं. కీడు చేయకపోయినా గానీ వాళ్ళని బాధ కలిగించే మాటైనా అని తసల్లి పొందుకుంటాం. अगर उनके साथ गलत नहीं भी करना है, फिर उसके बाद भी हम कुछ ना कुछ मुंह से ऐसी बातें कह देते हैं, गुस्सा हो जाते हैं और तसल्ली पा लेते हैं. నేను మొత్తానికి నా ఆక్రోశాన్ని నెరవేర్చుకున్నాను, తృప్తి పడతాం. तो चलो ठीक है, मैंने अपना जो गुस्सा था पूरा उसके ऊपर थूक दिया और हम तसल्ली पा ली. కానీ అది నేర్పటం లేదు మనకి యోసేపు ద్వారా. तो यूसुफ के द्वारा हमें वो नहीं सिखा रहे हैं. మనకి ఇతరులు కీడు కల్పించినా గానీ మనం క్షమించే మనసు మనలో ఉంటే, तो सामने वाला अगर हमको कोई भी दुख तकलीफ दे रहा है, अगर हमारे अंदर क्षमा करने का गुण हो तो ఆ కీడునే దేవుడు మేలుగా మారుస్తాడు. उस दुख को ही परमेश्वर खुशी में बदल देगा. నేను కొంతకాలం క్రితం సామెతల గ్రంథం వరుసగా చెప్పేదాన్ని, చాలా మంది పాతోళ్ళకి తెలుసు. तो
तो पहले मैं नीति वचन को बहुत ही लाइन वाइज में बताती थी, कुछ लोगों को पता है, पुराने लोगों को। ఆ దినాల్లో దేవుడు మాట్లాడిన ఒక మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తా ఉంటది. तो उन दिनों में परमेश्वर जो मुझसे बात, मेरे द्वारा जो बात करता था, उन बातों को मैं याद करती रहती हूँ। అది ఏ సందర్భంలో ఏ అధ్యాయంలో వచ్చిందో కూడా నాకు గుర్తులేదు. वो कौन से संदर्भ में और कौन से अध्याय में आया मुझे याद नहीं है। సాతానుడేమో మన జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి తను సక్సెస్ అయిపోతున్నాడు అన్న స్థితికి వస్తాడు. शैतान जो है वो अपने सारे प्रयत्न करके वो सक्सेस होके हमें नाश करने के लिए हर तरीके का तरीका अपनाता है और उसमें आगे बढ़ बढ़कर वो सक्सेस हो जाता है। అంటే ఎలా అనిపించిందంటే పూర్తిగా ఆయన చేతు సాతానుడే గెలవబోతున్నాడు అన్న పరిస్థితులు మన జీవితంలో వచ్చేస్తాయి. तो हमारी जिंदगी में ऐसा हो जाता है कि शैतान के हाथ में आ गए हैं और पूरी तरह से शैतान के वश में आ चुके हैं। దేవుడు కూడా చూస్తా ఉంటాడు. तो परमेश्वर भी देखता रहता है। కానీ मगर ఆ సాతాను చేసిన కార్యాలను ఉపయోగించుకొని तो शैतान के किए हुए कार्यों को ही उपयोग कर कर అది మనకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. तो वो ही परमेश्वर उन चीजों को आशीर्वाद में बदल देता है। హల్లెలూయా. हालेलुया। ఎలా చెప్పండి. तो कैसे बताइए। నిజమే, యేసేపు అయితే ముందు తీసేసినోడుగా తోసేసేసినవాడుగా ఉండాడని బాధల్లో ఉండాడు, రాజు అయ్యాడు కాబట్టి పెద్ద విషయమే, చెప్పుకోదగ్గ విషయం అనిపిస్తుంది. तो देखिए सच में पहले यूसुफ जो था बहुत ही दुख तकलीफ में था, उसके बाद राजा का बाएं हाथ में आ गया करके बहुत बताने वाली महान बात है ये। కానీ మనకి ఎలాగా రాజులో మంత్రులు మంత్రులు అయ్యే పరిస్థితి అయితే లేదు. तो हमें तो राजा मंत्री कुछ भी बनने का तो है नहीं। మరి దేనిలో మనకు ఆశీర్వాదకరంగా మారినట్టు చెప్పండి. तो हम किस में आशीर्वाद हमें मिलेगा सोचिए। మనం ఆత్మీయపరమైన ఆలోచనలో ఉండాలి. हम आत्मिक रूप से हमारा सोच विचार होना चाहिए। అంటే ఇట్టి పరిస్థితులు ఇట్టి మనుషులు మనకు ఎదురైనప్పుడు మన జీవితంలో तो ऐसी मनुष्य और ऐसी परिस्थितियां जब हमारे जीवन में आती हैं, వారిని కూడా నిజమైన హృదయముతో సంపూర్ణమైన మనసుతో ప్రేమించి క్షమించగలిగాము అంటే पत्नी को पूरी तरह వారిని కూడా अच्छा उनको पूरे मन से पूरी तरह से अगर हमने क्षमा कर दिया तो వారిని కూడా ప్రేమించగలిగాము అంటే उनसे भी प्रेम किया है तो అది కూడా ఎంత హృదయ అంతరంగాల నుండి कैसे मन की गहराई से। క్షమించలేనప్పుడు अगर क्षमा नहीं किया तो మనం ఆ స్థితికి వెళ్లిపోవాలనే శోధకుడు మన జీవితంలో ఇలాంటి కీడుకు అనుమతిస్తూ ఉంటాడు. तो ऐसी परिस्थिति में चले जाना है करके जो शैतान है ऐसी परिस्थितियां लाता है। కానీ మనము దానిని నెగ్గి జయించగలిగినప్పుడు जब हम उधर उससे हम जय जब पाते हैं, అప్పుడు మనము నిజంగా నశించే వారిలో నుండి నశించబడుతున్న వారిలో నుండి రక్షించబడుతున్న వారి లిస్టులోకి వస్తాం. तो हम नाश होने वालों में से जो है उद्धार पाने वाले लिस्ट में आ जाते हैं। అంటే అదే స్వభావాలతో నిలిచి ఉంటే మనం నశించిపోయేవాళ్ళం. अगर ऐसी ही स्वभाव में अगर हम रहे तो हम तो नाश होने वाले అంటే हैं। ఇది కీడుకు బదులుగా కీడు చేయటము, बुराई के बदले बुराई करना, ఎవరైనా తిడితే తిరిగి తిడతాము, अगर कोई डांट रहा है तो तुरंत उसमें फिर से डांटना, మరి మనల్ని ఇబ్బంది పెడితే మనం కూడా ఇబ్బంది वो పెట్టాలనుకోవటము. हमें तकलीफ दे रहा है तो हम भी उसे तकलीफ देना। అలా కాకుండా మనం ఓర్చుకుని ప్రేమించి సహించి క్షమిస్తే ऐसा ना करते हुए हम उसको सहन कर कर उसे प्रेम कर कर उसको सहन करे तो ఇప్పుడు ఆ పరిస్థితులన్నిటికీ దేవుడు ఎందుకు అనుమతించినట్లు? तो ऐसी परिस्थितियां परमेश्वर ने क्यों दी। మనమైతే ఆ పరిస్థితుల్లో చాలా బాధపడతాం. हम तो उस परिस्थिति में बहुत दुख होते हैं। ప్రభు ఎందుకు ఇలాగా జరగనిస్తున్నావు నువ్వు? परमेश्वर क्यों इस तरह आप होने दे रहे हैं। నీకు తెలుసు కదా నేను ఎలాంటి వాడను లేక ఎలాంటి దానను. आपको पता है ना मैं कैसी हूँ या कैसा हूँ। అలా మనం చాలా వాపోతూ ఉంటాం. तो हम ऐसे बहुत अंदर ही अंदर व्याकुल होते रहते हैं। కానీ ఆ పరిస్థితుల్లో గుండానే మనం జయాన్ని అంటే యేసుక్రీస్తు మనసు దేవుని చిత్తమైన మనసులోకి మలచబడటానికి పరీక్ష ఇది. तो उस परिस्थिति में भी हमें परमेश्वर में मुड़ना चाहिए करके ऐसी परिस्थितियां आती हैं। అయితే చివరికి మనం దానిని నెగ్గి ప్రేమించగలిగి సహించగలిగినప్పుడు యోసేపు లాగా तो आखिर में जब उसमें जीत पाकर हमें सहन कर कर उनसे प्रेम करना यूसुफ की तरह, తో అప్పుడు మనకి ఇది ఖచ్చితంగా ఆ కీడుని దేవుడు మేలుగా మార్చాడని చెప్పొచ్చు. तो सच में हम कह सकते हैं कि वो जो दुख तकलीफ है वो खुशियों में बदल दिया करके। అంటే మనం శరీర సంబంధమైన విషయంగా మాట్లాడట్లేదు. तो हम शारीरिक रूप से संबंधित बातों नहीं कर रहे हैं। ఆత్మను బాగు చేసుకుని దేవుని చిత్తానుసారమైన విషయంలో మలచబడే విషయంలో మాట్లాడుతున్నాం. अपनी आत्मा को सही कर कर परमेश्वर की इच्छा के अनुसार बदलने की बातें कर रहे हैं। మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఈ లోకంలో हमें इस दुनिया में क्या चाहिए बताइए। ఎంత తిన్నా ఎంత కాలం బ్రతికినా ఒకప్పుడు చనిపోవాల్సిందే. कितना भी खाए कुछ भी अच्छे से खाए कभी ना कभी मरना ही है। ఎన్ని అనుకూల పరిస్థితులుండి మనం అంత మంచి జిందగీ జీవించినా గానీ ఒకప్పుడు చనిపోవాల్సిందే. कितनी भी अच्छी जिंदगी जी ले या कुछ भी अच्छे से जो हमारा मिल रहा है हमें उसके बावजूद भी हमें कभी ना कभी मरना है। చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలా?
मरने के बाद परमेश्वर के राज्य में जाना है। మన జీవిత కాలంలో మనం నడిచింది, మాట్లాడింది, చేసింది, చూసింది అన్ని లెక్క చెప్పాల్సి ఉంది. तो हमारी जिंदगी में पूरा हमारा चाल चलन जो भी कहा बोला वो सब भी हमें लेखा देना है। అయితే అక్కడ మనం నిర్దోషిగా ఎంచబడితే ఎంత గొప్ప ధనితో तो చూడండి. वहाँ पे हम जाके निर्दोष कहलाए तो कितनी महान बातें बताइए। అయితే జీవితం మనం జీవించి ఉండగానే ఆ జీవితానికి దేవుడు పరీక్షకు అనుమతిస్తాడు. वो जीवित रहते हुए ही अगर ऐसे रहे तो परमेश्वर उस चीज वो परिस्थिति के लिए अनुमति देगा। అప్పుడు మనకు దానిలో జయించాలి. तब हम उसमें जय पाना है। ఏం దేవుడు వాడు వేస్ట్ అయిన దేవుడు, क्या परमेश्वर पूरा व्यर्थ है, बेकार है। ఈయన నమ్ముకున్న దగ్గర నుంచి శోధనలు వస్తున్నాయి, जब से इनको मान लिया तब से दुख तकलीफें आ रही हैं। అందరు బానే ఉన్నారు, सब तो ठीक है। నమ్ముకున్న దగ్గర నుంచి నాకు ఇబ్బందులు వస్తున్నాయి, जब से विश्वास कर रहा तब से कठिनाइयां आ रही हैं। అలా అనుకోవటానికి వాక్యం అనుమతించటం లేదు. ऐसे सोचने के लिए वचन अनुमति नहीं देती है। అలాగూ నోబాహు అనుమతించడు, ऐसे नो भी नहीं कहता है, అబ్రహాము అనుమతించడు, इसके लिए अब्राहम भी अनुमति नहीं देता है, మోషే కూడా అనుమతించడు. मूसा भी अनुमति नहीं వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో జయం కలిగి ఉన్నారు. देता। उन सब ने अपनी जिंदगी में जय पाया है विश्वास ఇప్పుడు में। యోసేపు కూడా అనుమతించడు. यहाँ पे यूसुफ भी अनुमति नहीं देगा। మనతో మాట్లాడతాడు యోసేపు हमसे बात करता है यूसुफ మన పరిస్థితుల్లో. हमारी परिस्थितियों में। ఈ కీడుని దేవుడు నీకు మేలుగా మార్చబోతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో इस అంటాడు. दुख तकलीफ को परमेश्वर अभी खुशी में बदल जाएगा। परमेश्वर तुझसे बात करेगा, ఆత్మీయ ఆశీర్వాదాలుగా మార్చుకోబోతున్నాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. आत्मिक आशीर्वाद में बदल देगा। परमेश्वर करके बात करता है। అంటే దేవుని వాక్యము మన హృదయములో, దేవుని చిత్తం మన హృదయంలో నిలబడబోతుందని జ్ఞాపకం तो చేసుకుంటాడు. परमेश्वर की बात वचन हमारे हृदय में, परमेश्वर की इच्छा हमारे हृदय में करके हमसे बात करता है। అయితే దేవుడి చిత్తం, దేవుని ఉద్దేశం మనలో ఉందంటే దేవుడు మనతోనే ఉన్నాడు. परमेश्वर की इच्छा और परमेश्वर का चाल चल हमारे अंदर है तो मतलब परमेश्वर हमारे साथ है। ఆయన మనతో ఉంటే ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఏమ బాధపడాల్సిన పని లేదు. वो हमारे अंदर है तो कितनी भी दुख तकलीफें आए कुछ भी हमें नहीं कर पाएंगी। ఏం బాధపడాల్సిన పని లేదు, उसके लिए दुख उठाने की जरूरत नहीं है, ఎందుకంటే ఆయన మనతో ఉండాడు, ఆయన చాలు మనకి. क्योंकि वो हमारे साथ है, वो काफी है। ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ऐसे बताते रहे तो बाइबल के ग्रंथ में बहुत से लोग पता मिलेंगे। కాబట్టి సమయం అయిపోతుంది కాబట్టి ముగించుకుందాం. समय हो रहा है इसलिए खत्म करते हैं। ఒకసారి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. आंखें बंद करके छोटी सी प्रार्थना करते हैं। నోవాహును జ్ఞాపకం చేసుకుందాం. नूह को याद करते हैं। నోవాహును నమ్మిన వాళ్ళు ఆ తరంలో ఎవరు కూడా లేరు, नूह को मानने भरोसा रखने वाला उस समय कोई नहीं था, కానీ దేవుడు నమ్మాడు నోవాహుని. मगर परमेश्वर ने नूह पर विश्वास किया, దేవుడు నోవాహును నీతిమంతుడిగా చూస్తున్నాడు. क्योंकि परमेश्वर ने नूह को धर्मी देखा। తో దేవుడు నీ యందు నీతిని చూడగలుగుతున్నాడా? तो परमेश्वर आपके अंदर वो धार्मिकता दिख रहा है। లోకం నిన్ను అసహ్యించుకుంటుందని, లోకం నిన్ను నమ్మటం లేదని వాపోతున్నావా? तो दुनिया आपको घृणा करती है इसलिए दुनिया के लोगों के बीच में आप विश्वास नहीं कर पा रहे हैं। నోవాహును చూసుకుని ధైర్యం తెచ్చుకో. नूह को देखकर धैर्य हिम्मत लाइए। విశ్వాస జీవితం కొనసాగించాలంటే ఈ కుటుంబ వ్యవస్థ, ఈ బాధల బంది లేకుండా ఉంటే బాగుండేది. ఒంటరిగా జీవితం అయితే నేను విశ్వాసంలో ఎదిగేవాడని అనుకుంటున్నావేమో. तो विश्वास की जिंदगी में आगे बढ़ना है तो ये परिवार, ये दुख तकलीफ नहीं होता तो मैं अकेलेपन में विश्वास में आगे बढ़ जाता, मत सोचिएगा। కానీ నోవాహు చరిత్రను జ్ఞాపకం చేసుకో. तो नूह का इतिहास जो है उसको एक बार याद कर लीजिए। ఒక మనిషిగా, ఒక కుటుంబ గృహ నిర్వాహకుడిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఆయన అన్ని విధాల సమర్థుడిగా కనిపిస్తున్నాడు. एक मनुष्य के रूप में और अपने परिवार का एक बड़ा होकर उसने अपने घर को चलाया और परमेश्वर की इच्छा को पूरा किया। తో ఆ విధంగా దేవుడు మనకి సమస్త విధాలైన శక్తిని ఇవ్వగలిగిన దేవుడు. तो इस तरह से परमेश्वर ने हमें पूरी तरह की जो शक्ति देने वाला परमेश्वर है। వాగ్దానం విషయంకి వచ్చేటప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే, वादा के विषय में अगर हम अब्राहम को याद करें तो అబ్రహాం విషయంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. तो अब्राहम के विषय में परमेश्वर ने उसे जो वादा किया था उसे पूरा भी किया। మా జీవితంలో కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడని సాక్ష్యం విన్నాం. तो हमारी जिंदगी में भी परमेश्वर ने उनकी वादा को पूरा करा करके हमने एक गवाही सुनी है। అయితే అంత మాత్రాన పరిస్థితులు సద్దుమణిగినట్లుగా లేవు గాని, उसके बावजूद भी जो परिस्थितियां हैं वो ठीक तो हुई नहीं है। మోషేలాగా అనేక సమస్యలు ఎదురైనవి. मूसा की तरह बहुत से समस्याएं सामने आई, అయినా ద్వేషించిన వారిని ప్రేమించే మనసు, मगर भी हमसे घृणा करने वालों से हमने प्रेम किया। మమ్మల్ని తిట్టుకునే వారిని ఓర్చుకునే మనసు, हमारे ऊपर डांटने वाले, हमारे पर गुस्सा करने वाले उनको सहन करने का मन दिया। వారి కోసం ప్రార్థించే మనసు, उनके लिए प्रार्थना करने का मन दिया। వారి కోసం ప్రాణం పెట్టే మనసు మోషేలాగా దేవుడు మాకు ఇచ్చాడు. उनके लिए प्राण देने का मन हमें परमेश्वर मूसा की तरह हमें दिया परमेश्वर మీకు ने। కూడా అదే ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ऐसे ही आपको भी देने का आशा रखता है కాబట్టి परमेश्वर। పరిస్థితులను బట్టి నువ్వు ఇబ్బంది పడొద్దు, ఆలోచన చేయొద్దు, చింతపడొద్దు. तो परिस्थिति की वजह से आप दुख मत होइए, कठिनाइयों में मत रहिएगा। ఎర్ర సముద్రం లాంటి సమస్య అయినా గాని నిన్ను దానిలో గుండా మార్గం ఏర్పాటు చేసి నిన్ను నడిపించగలిగిన సమర్థుడు. जिस तरह से लाल समुद्र को में से रास्ता बनाया उसी तरह से आपकी कठिनाइयों में से भी एक परमेश्वर रास्ता निकाल को आपको
खुशी देगा। అయితే మన జీవితంలో చాలా మంది కీడు తలపెట్టే వాళ్ళు ఎదురవుతారు. तो हमारी जिंदगी में बहुत से लोग हमारे साथ गलत करने वाले मिलेंगे। అయితే కీడుకు బదులు కీడు చేయొద్దు. మనం गलती के बुराई के बदले बुराई नहीं करना है हमें। కీడు చేత కీడును జయింపక बुराई से नाश कर ना जीतो కీడుకి మేలు చేసి జయం పొందమంటున్నాడు. तो बुराई के विषय में भलाई करो और जीतो। కాబట్టి మనం కీడుకు ప్రతి కీడు చేయొద్దు. तो हम लोग बुराई के बदले बुराई ना करें। మనకి ఎవరైనా కీడు చేస్తున్నారని తెలిసినా కానీ మేలే చేద్దాం. तो जो कोई हमारे साथ बुरा करता है उनके साथ भलाई करे। యోసేపు అలాగే చేశాడు. यूसुफ ने ऐसा ही किया। అలాగే చరిత్రలో నిలిచిపోయాడు. ऐसे ही इतिहास में बन गया। అలాగే ఏ దీన స్థితి నుండి ఉన్నతమైన స్థితిలో యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు చూడండి. एक छोटी सी स्थिति में से एक बहुत महान आदमी बना दिया परमेश्वर ने उसे। దేవుడు ఈ విషయాల ద్వారా మనతో మాట్లాడాడు. तो इस विषय के द्वारा परमेश्वर ने हमसे बात करी। కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిద్దాం. तो इस विषय को याद कर परमेश्वर की स्तुति करते हैं। వారిలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. उनके जैसा जीने का प्रयत्न करें। ప్రభా నీ పాదాలకు వందనాలు. परमेश्वर आपके चरणों के लिए हम दंडवत करते हैं। విన్న వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. जो भी वचन सुना है सबके हृदय में स्थिर रहे उसके लिए सहायता कीजिए। బైబిల్ గ్రంథంలో ఉన్న విశ్వాస యోధులు చూసి మేము నేర్చుకోగలిగిన వాటి గురించి మాకు నేర్పుతున్నందుకు నీకు స్తోత్రాలు. तो बाइबल के ग्रंथ में जो भी विश्वास के जो योद्धा हैं उनके देखकर हम भी एक विश्वास के योद्धा बनने के लिए हमारी सहायता कीजिए। విన్న వాక్యం సాతానుడు ఎత్తుకుని పోకుండా కృప చూపండి. जो वचन सुना है वो सातान उठा के ना ले जाए उसके लिए సాతానుడు పొంచి ఉండి ఎత్తుకెళ్లాలని ఆలోచన చేయక మునిపే వాక్యాన్ని మా హృదయంలో మేము నెరవేర్చుకునే కృపను దయచేయండి. तो शैतान आकर उठाने के ले जाने के समय पे वो वचन जो है उस वचन के द्वारा हमें स्थिर कीजिए। ప్రభా ఇన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని तो जो वचन सुना है वो वचन हमारे अंदर बना रहे। చిన్న ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ये छोटी सी प्रार्थना यीशु मसीह के नाम से मांगते हैं। ఆమేన్. आमीन। ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. सबको प्रेज लॉर्ड। మరి దిన